హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ వనజ, కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్, పిఎంయూ ట్రైనర్, ఫౌండర్ ఆఫ్ హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో తీస్తున్నాము. సారీ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ వీడియోలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఫ్లఫీ ప్లీట్స్ ఎలా చేయాలన్నది మీకు క్లియర్ గా నేర్పిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో సారీ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలన్నది క్లియర్ గా పోస్ట్ చేసాము. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. చాలా చాలా క్లియర్ గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ కామెంట్స్ కూడా పెట్టారు, చాలా బాగుంది మేడం అని. ఒకసారి అది చూడండి. నెక్స్ట్ ఇది చూడండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనం పఫీ ప్లీట్స్ చేసే ముందు సారీని కంప్లీట్ ఐరనింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్స్ ఏమీ రాకుండా సారీని కంప్లీట్గా ఐరనింగ్ చేసుకోవాలి. టోటల్ సారీ ఐరనింగ్ చేయాలి. కంప్లీట్ ఐరనింగ్ అయిపోయిన తర్వాత మెజర్మెంట్స్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను అన్నాను కదా, ఒకసారి అది కూడా చూడండి. సారీ బాక్స్ ఫోల్డింగ్కి 3 మెజర్మెంట్స్ కావాలి. ఆ 3 మెజర్మెంట్స్ నేను చెప్తాను. మనం ఎంత పొడవు కావాలి అన్నది తీసుకోవాలి. నేను కొంచెం లాంగే కడతాను కాబట్టి నాకు కింద వరకు కూడా పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ పిన్ పెట్టుకోవాలి మనం. ఓకే, క్లియర్. ఇక్కడ వరకు పెట్టుకున్న తర్వాత సారీ కట్టినప్పుడు ఏం చేస్తాం, మనం టర్న్ చేస్తాం కదా. టర్న్ చేసుకున్న తర్వాత బెల్లి ఉంది కదా, ఈ బెల్లి నుంచి ఈ ఎడ్జ్కి ఒక మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా పిన్ పెట్టుకున్నాను. 2 మెజర్మెంట్స్ వచ్చేసినాయి. నేను ఏం చెప్పాను, 3 మెజర్మెంట్స్ కావాలని చెప్పాను. ఇంకొక మెజర్మెంట్ ఎక్కడ అయితే, సో ఫస్ట్ మనం సారీ కట్టుకోవాలంటే ఏం చేస్తాము, ఈ ఫస్ట్ ప్లీట్ ఇలా దోపి టర్న్ చేసుకుంటాము. సో టర్న్ చేసుకుని బెల్లి టు బెల్లి నుంచి ఒక ఫింగర్, 2 ఫింగర్స్ ఇక్కడికి 3rd మెజర్మెంట్ పెట్టుకోవాలి. సో మనం రెగ్యులర్గా బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేస్తామో అలాగే పిన్స్ పెట్టుకోవాలి, ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నుంచి సెకండ్ దానికి పిన్ పెట్టాం కదా, ఇది షోల్డర్ ప్లీట్స్ అనమాట. ఆల్రెడీ మన వీడియోలో ఉందన్నాను కదా, ఒకసారి డీటెయిల్డ్గా చూడండి. ఇది ఫుల్గా పెట్టొద్దు, 3/4 పెట్టాలి. ఓకే, ఈ ప్లీట్స్ అన్నది మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సెకండ్ నుంచి 3rd పిన్ పెట్టాం కదా మనం, అక్కడ కూడా మనము ప్లీట్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. అందుకని నేను డీటెయిల్డ్గా చెప్పట్లేదు. మెయిన్ ఫోకస్ ఏంటంటే పఫీ ప్లీట్స్ ఎలా అని. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. సో షోల్డర్ ప్లీట్స్ మనం పెట్టుకున్నాము. అదేవిధంగా బెల్లీ ప్లీట్స్ కూడా పెట్టుకున్నాము. ఇదంతా కూడా ఫస్ట్ వీడియోలో ఏదంటుందో అదే. ఇక్కడ నుంచి పఫీ ప్లీట్స్ ఎలా చేయాలో ఇది ఇంపార్టెంట్, చూడండి. సో సారీని మొత్తం ఈ టేబుల్ మీద వేసుకోవాలి. ఇక్కడ వరకు కూడా ఫస్ట్ మనం బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేస్తామో అలానే. ఇక్కడ నుంచి పఫీ ప్లీట్స్ ఎలా చేయాలంటే చూడండి. సో ఇక్కడ నుంచి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఒక జానడు మనం తీసుకుని మెజర్మెంట్ ఇక్కడ పిన్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇంచుమించు 6 ఇంచెస్, లేదంటే ఎలా మెజర్మెంట్. సో దీన్ని ఇక్కడ మనం సెక్యూర్ చేసుకోవాలి. ఓకే, సెక్యూర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్లీట్స్ మనము నీట్గా మనం ఇలాగా ఏవైతే ప్లీట్స్ ఉన్నాయో అన్నీ సెట్ చేసుకోవాలి. దీన్ని ఇలా ప్రెస్ చేయొద్దు. మొత్తం అన్నీ ఒక ఆర్డర్లో, చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను, చూడండి. మీకు బాక్స్ ఫోల్డింగ్ మెజర్మెంట్స్ వస్తే చాలు. ఓకేనా, సో దీన్ని ఇలా ప్రెస్ చేయటం ఏమీ చేయొద్దు. ఇలా పెట్టుకున్న తర్వాత జూమ్ చెయ్యి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం పిన్స్ ఏదైతే ఉందో దీనికి ఫస్ట్ వన్కి సెకండ్ వన్కి సేఫ్టీ పిన్ తీసుకొని లాక్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, డిస్టర్బ్ అవ్వవు. మనం మళ్ళీ సారీ ఓపెన్ చేసే వరకు కూడా అలానే ఉంటాయి. నెక్స్ట్ ఈ సెకండ్ వన్కి థర్డ్ వన్కి ఇలా మొత్తం అన్నీ కూడా మనం పిన్స్ పెట్టుకోవాలి. సో మనం ఫస్ట్ దానికి సెకండ్ దానికి లింక్ పెట్టుకొని ఇలా జాయింట్గా పిన్నులు పెట్టుకోవాలి. చాలా నీట్గా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఐరనింగ్ చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ ప్లీట్స్ చూడండి ఎలా వచ్చినాయో, ఫ్లఫీగా.
మనం చాలా సింపుల్ మెథడ్, మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. రెగ్యులర్ మెథడ్ ఏం చేసాము, అక్కడ పిన్ పెట్టుకున్నాము, సెక్యూర్ చేసాము. ఇవేమి ఐరనింగ్ చేయలేదు, ఇలా ఏం ప్రెస్ చేయలేదు. నీట్గా ఒకదానికి ఒక ప్లేట్కి సెకండ్ దానికి ఇలా పిన్స్ పెట్టుకున్నాం. ఓకేనా, ఎలా అన్నా మనం కంటిన్యూ అయిపోవచ్చు. లేదు మీ ఇంట్లో టాంగ్ రాడ్ ఉండి ఇంకా ప్రాపర్గా ప్లేట్స్ రావాలి అంటే సో దీన్ని టాంగ్ రాడ్ అంటాము. ఇది లావుగా ఉన్నదే తీసుకోవాలన్నమాట. మనం ఇంట్లో లేకపోయినా నో వరీస్, ఇలా పెట్టుకున్నా సరిపోతుంది. సో ఇది ఉంటే ఇంకొంచెం ఫ్లఫీగా వస్తాయి ప్లేట్స్. ఏవైతే ప్లేట్స్ మనం ఇలా పిన్ పెట్టుకున్నామో సో ఈ టూ పట్టుకొని ఇలా రౌండ్స్ సరౌండింగ్ మొత్తం అంతా ప్లేట్ ఇలా రౌండ్గా అయ్యేటట్టు చేయండి. హీట్ తక్కువలోనే పెట్టండి. నెక్స్ట్ వన్. సో హ్యాండ్ కాలుతుంది, చాలా కేర్ఫుల్గా. మొత్తం ప్లేట్స్ అన్నీ కూడా ఇలా రౌండ్ టైపు. ఓకే, ఇలా టాంగ్ రాడ్తో మొత్తం ప్లేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి. ఆ తర్వాత ఐరనింగ్ బాక్స్ తీసుకుని ఏవైతే ఈ ప్లేట్స్ ఉన్నాయో ఈ ప్లేట్స్ పక్క సైడ్ మొత్తం టోటల్ నీట్గా ఐరనింగ్ చేసుకోవాలి. ప్లేట్స్ టచ్ చేయకూడదు, పక్క సైడ్ ఉన్న ప్లేస్ మాత్రమే మొత్తం నీట్గా ఐరనింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడైతే మనం ఫస్ట్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఒక జానడు ఎక్కడైతే పిన్ పెట్టామో అక్కడ వరకు ఐరనింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా. ఈ ప్లేట్స్ని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ఓకే, డన్. సో పఫీ ప్లేట్స్ అన్నది పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే శారీ ఉందో ఈ శారీని మనం రివర్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కోసం శారీని నీట్గా రివర్స్ చేసుకోవాలి. సో చాలా ఈజీ మెథడ్ అనమాట. బాక్స్ ఫోల్డింగ్కి ఎలా అయితే చేసుకున్నామో సేమ్ అన్నీ అలానే చేసుకున్నాం. ఐరనింగ్ చేసే మెథడ్ మారింది. ఫస్ట్ సారీ మొత్తం నీట్గా ఐరనింగ్ చేసుకున్నాము. ఏవైతే మనం ఫఫీ ప్లీట్స్ పెట్టుకున్నామో అక్కడ పిన్ పెట్టుకున్నాము. ఇది స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఓకే, లేదా బ్రైడ్ చైర్లో కూర్చున్నా ఓకే. ముహూర్తానికి పెళ్ళప్పుడు ఏం చేస్తారు, కింద కూర్చుంటారు. అలా కింద కూర్చున్నప్పుడు కంపల్సరీ ఏవైతే ఈ పిన్స్ ఉన్నాయో ఈ పిన్స్ అన్ని రిమూవ్ చేయాలి. ఇలా లేదంటే ఇదంతా కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. నార్మల్గా స్టాండింగ్ పొజిషన్ ఉన్నా లేదా చైర్లో కూర్చున్నా కూడా రిమూవ్ చేయవలసిన అవసరం లేదు. ఏవైతే ఈ ప్లీట్స్ ఉన్నాయో ఇవి రైట్ సైడ్ ఉండాలి, బెల్లీ ప్లీట్స్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఫోల్డింగ్ అనమాట. ఈ ప్లీట్స్ ఉంది కదా, ఏదైతే మనం పిన్ పెట్టుకున్నామో దానికి ఒక 4 ఇంచెస్కి పెట్టాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్లేట్ పిన్ పెట్టాం కదా మనం, ఫస్ట్ ప్లేట్కి ఇది ఇక్కడ షోల్డర్ లెంత్కి ఫస్ట్ ప్లేట్ పిన్ పెట్టాం కదా, ఇది ఈ పిన్ను ఈ ఎడ్జ్కి పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడి నుంచి ఏదైతే ఇది బాక్స్ ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ వరకు, ఇది ఈ లెంత్ ఇక్కడ వరకు మనం ఫ్రంట్కి వేసుకోవాలి. ఇదిగో ఈ మెజర్మెంట్ ఫ్రంట్కి వేసుకున్న తర్వాత ఈ ప్లేట్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా సెక్యూర్ చేసుకున్నాక ఏదైతే ఎక్స్ట్రా ఉందో మనకి ఈ బాక్స్కి ఫోల్డింగ్కి ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా సారీ ఇక్కడ వేసేసుకోవాలి. ఇక్కడ వరకు అయిన తర్వాత పఫీ ప్లీట్స్కి మనం హ్యాంగర్ యూజ్ చేస్తాం. ఏదైతే ఈ అంచు ఉందో ఈ అంచు దగ్గర ఇది పెట్టి మెజర్మెంట్ అనమాట. ఈ ప్లీట్స్ ఈ సారీ అంతా కూడా ఇందులో మనం హోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఏదైతే ఇక్కడ సెక్యూర్ చేసామో అది ఇక్కడ సెక్యూర్ చేసుకోండి. ఇలా హ్యాంగర్ అయిపోయాక దీన్ని రివర్స్ చేయాలి. కంప్లీట్ సారీని
కింద హ్యాండ్ పెట్టి నీట్గా ఇలా రివర్స్ చేయాలి. ఓకే, ఇలా రివర్స్ చేసిన తర్వాత ఈ ప్లేట్స్ని సారీ మీద పెట్టాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెక్యూర్ చేయాలి. పిన్ ఒకటి ఈ రెండిట్లకి సెక్యూర్ చేయాలి. సో సెక్యూర్ చేసిన తర్వాత ఏదైతే ఇది ఉందో ఎక్స్ట్రా పళ్ళు, దీన్ని ఈ హ్యాంగర్లో నుంచి ఫ్రంట్కి, సో ఈ హ్యాంగర్ నుంచి ఇలా ఫ్రంట్కి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ క్లిప్స్ తీసేసి చిన్నగా పిన్ పెట్టాలి. ఇక్కడ కూడా పిన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏదైతే సెక్యూర్ చేసాం ఇందాక అది తీసేసి ఈ ఫోల్డర్ ఏదైతే హ్యాంగర్ ఉందో ఇక్కడ ఇలా బ్యాక్ సైడ్ పిన్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటాం వలన మూవ్ అవ్వదు. అదేవిధంగా ఇక్కడ కూడా మనము ఫోల్డర్స్ మూవ్ అవ్వకుండా బ్యాక్ సైడ్ పిన్ పెట్టుకుంటాం. హ్యాంగర్ ఫోల్డర్స్ రెడీ. ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న పఫీ ప్లేట్స్. సో మీరు ముందుగా ఇలా పఫీ ప్లేట్స్ పెట్టుకుని ఫెస్టివల్కి నీట్గా ట్రెడిషనల్గా రెడీ అవ్వండి. ఈ వీడియో ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్స్ చేయండి. మీరు కామెంట్స్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాము. మనకి కవర్ ఉంటుంది, ఆ కవర్లో పెట్టుకుని హోల్డ్ చేసుకోవచ్చు. మన హ్యాపీస్ బ్యూటీ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్గా మేము ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు అలా చేస్తే మరిన్ని వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. ఫర్దర్గా మీకు ఏ వీడియో కావాలో అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.